వెల్కమ్ టు ఐరెకెన్ ఛానల్. సో ఈరోజు మన ఐరెకెన్ ఛానల్లో ఫస్ట్ స్టోరీ మైథలాజికల్ స్టోరీ. సో ఈరోజు మన మైథలాజికల్ స్టోరీ ఏంటి అంటే లార్డ్ శివ అండ్ సతీదేవి. సతీదేవి ఎవరు అంటే శివుడి ఫస్ట్ వైఫ్ సతీదేవి. సో ఆమె ఎలా పుట్టింది, ఎలా శివుడిని పెళ్లి చేసుకుంది, తర్వాత నెక్స్ట్ జన్మలో పార్వతిలాగా ఎలా మారింది అని తెలుసుకోవడానికి ఈ స్టోరీ చూసేయాలి. సతీ తండ్రి పేరు దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం అమ్మవారి కోసం కఠిన దీక్ష చేస్తారు. ఆ దీక్షని చూసి అమ్మవారు దక్ష ప్రజాపతికి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు దక్ష ప్రజాపతి నాకు మీరు కూతుర్లా పుట్టాలని వరం కోరుకుంటాడు. ఆ వరాన్ని అంగీకరించి అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే దక్ష ప్రజాపతి వాళ్ళ భార్య కడుపుతో ఉన్న విషయం తెలుసుకొని సంతోషపడతాడు. అప్పుడే బ్రహ్మ కూడా సంతోషపడతాడు. ఎందుకంటే ఈ అన్ని విషయాలకి సూత్రధారియే బ్రహ్మ కాబట్టి. ఆ తర్వాత కొన్ని నెలలకి సతీదేవి పుడుతుంది దక్ష ప్రజాపతికి. అల్లారు ముద్దుగా సతీదేవిని పోషిస్తూ పెంచుతూ ఉంటాడు. ఆ తర్వాత యుక్త వయసు రాగానే బ్రహ్మ సతీదేవికి కనిపించి అసలు తన జన్మకి కారణం ఏంటో అన్ని వివరాలన్నీ చెప్తాడు. తర్వాత సతీ శివుడిని ఎలా అయినా మెప్పించుకోవాలి అని చెప్పి శివుడికి పూజ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి శివుడు కరిగి సతీదేవి దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత సతీదేవి తనని ప్రేమించిన విషయం తెలుసుకుని శివుడు తనని పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న దక్ష ప్రజాపతి శివుడు సతీదేవి పెళ్లిని నిరాకరిస్తాడు. కానీ సతీదేవి శివుడితో కలిసి కైలాసానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శివుడు సతీదేవి ఇద్దరు సంతోషంగా ఉంటాడు. ఒకరోజు సతీదేవికి ఒక వార్త తెలుస్తుంది. అది ఏంటంటే దక్ష ప్రజాపతి ఒక యాగం చేస్తున్నారు. ఆ యాగానికి ఎంతోమంది రాజులు, దేవతలు, మునులు, ఋషులు వస్తున్నారని అందరికీ ఆహ్వానం అందిందని తెలుసుకుంటుంది. కానీ నాకు అందలేదని బాధతో ఉంటుంది. ఆ విషయమే శివుడికి చెప్తుంది. శివుడు మనల్ని ఒప్పుకోలేదు కాబట్టి మనకి ఇవ్వలేదేమో అని గొమ్మనే ఉండు అని అంట. కానీ మా ఇంట్లో జరుగుతున్న యాగానికి నేను వెళ్ళాలి అని పట్టుదలతో ఉంటుంది. అప్పుడు శివుడు మనకి ఆహ్వానం అందలేదు కదా, ఎందుకు వెళ్ళడం అని నిరాకరిస్తాడు. కానీ ఆహ్వానం వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను అని చెప్పి శివుడి మాట లెక్క చేయకుండా సతీదేవి తన పుట్టింటికి వెళ్తుంది. అక్కడ ఘోర అవమానం ఎదుర్కొంటుంది. ఆ విషయం తెలుసుకున్న శివుడు ఎలా అయినా తొందరగా వెళ్ళాలని బయలుదేరుతారు. అప్పుడే అవమానం తట్టుకోలేక సతీదేవి అక్కడ యాగం చేస్తున్న మంటల్లో దూకేస్తుంది. శివుడు అప్పుడే వచ్చి చూసి కోపంలో రౌద్రంతో దక్ష ప్రజాపతి తలకాయని కోసేస్తాడు. ఆ తర్వాత సతీదేవిని మంటల్లో నుంచి కాపాడి బయటికి తీసుకొస్తాడు శివుడు. అప్పుడు సతీదేవి చనిపోయే విషయం అర్థమయ్యి చాలా బాధలో కోపంతో ఏడుస్తూ ప్రపంచమంతా సతీదేవి దేహాన్ని తీసుకుని శివుడు తిరుగుతున్నాడని తెలుసుకున్న విష్ణువు చాలా ఆశ్చర్యంతో శివుడి దగ్గరికి వస్తాడు. అక్కడే శివుడు సతీదేవిని ప్రపంచమంతా తిరిగి అలసిపోయి ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు. అక్కడ అది చూసిన విష్ణుదేవుడు సతీదేవి దేహాన్ని 52 పార్ట్లుగా విభజించి ఒకదాన్ని ఒక్కొక్క దగ్గరగా పడేస్తాడు. అదే ఇప్పుడు మనం శక్తి పీఠాలుగా కొలుస్తున్నాం. ఆ తర్వాత కొన్ని యుగాలు సంవత్సరాల తర్వాత సతీదేవి పార్వతిగా జన్మిస్తుంది. సో ఈరోజు ఇదే మన శివుడు సతీదేవి కథ.